ఇవాళ మనం ఎక్కడికి వచ్చాం చూడండి. ఇది కార్వేట్ నగరంలో లక్ష్మీ మహల్ అనే రాజుల కోట. ఒకప్పుడు రాజులంతా ఇక్కడ ఉండేవాళ్ళు. చంద్రగిరిలో ఉండే రాజులు ఇక్కడ కోట కట్టారనమాట. ఇది 70 years స్కూల్ లాగా కూడా నడిచింది. బట్ ఇప్పుడు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకునేసినారు. అందుకని ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టినారు, మా స్కూల్ ఇది. సో ఈ రోజు ఈ కోటలోకి ఎంట్రీ చేసి ఎలా ఉందో ఏమో మొత్తం చూపిస్తాను. వీడియో అయితే ఎక్సైటింగ్గా ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కింద ఒక ఫ్లోర్ అది బూడి, అవునా? 3 అంతస్తులు అది. ఒకటి కింద బూడి పెట్టండి, పూర్తిగా కోతులు ఉన్నాయా? అయ్యో, ఆయన మొహమే మారిపోయింది. ఈయన మహాత్మా గాంధీ చూసేదానికి విగ్రహం కింద పెట్టాలి కెమెరా వాళ్ళు 7 మంది అంట అన్నదమ్ముళ్ళు, వాళ్ళు 7 మంది భార్యలు వాళ్ళకి. ఇక్కడ దుర్గం అని ఉంది, ఆ దుర్గములో ఆ కోట ఉంది, ఆంజనేయులు గుడి. వాళ్ళు వచ్చి వాళ్ళ భర్తలంతా చంపేసినారంట. వీళ్ళు చంపేసిన తరువాత ఈ లేడీస్ ఉన్నారంట భయపడి, వాళ్ళని చెరపట్టాలని వీళ్ళ నుండి వాళ్ళు పోయే లోపల అక్కడ దుర్గం అడవిలో పెద్ద దొంగ ఉంది, వెల్. ఈ 7 మంది ఏం చేసినారంటే అక్క చెల్లెలు, 7 మంది అక్క చెల్లెలు అన్నమాట. వాళ్ళు ఇట్లా కూర్చుకొని దూకేసినారంట దానిలో. వీళ్ళ దగ్గర నుండి గ్రూప్ అట్లే పట్టుకొని దూకేసి వాళ్ళు శాపం పెట్టినారంట. 7-3 తరాలైన వీళ్ళ వంశానికి మూలమే ఉండకుండా పోడాలా అని శాపం పెట్టేసి దూకేసినారంట. ఈ నా కొడుకులు మళ్ళీ వదలకుండా రాళ్ళు కట్టి, ఇది ఎంతలోతుంది వాళ్ళని ఎత్తినా చూడాలా అని రాళ్ళు కట్టి వదిలితే 7 మంచం తెలుసా, నొలక మంచం దారాలతో ఉంది. మీరు చూసినారో లేదో మరి. ఆ దారము ఒక మంచం పడుకుంటుంది. ఆ విధంగా 7 మంచం దాన్ని తీసి రాయి గట్టి వదిలినారంట. ఆ దానిలో పోతానే ఉందంట. అది ఎంత కొండ పైన మేడం, పెద్ద కొండ. దాని ఇక్కడ మనం 1000 అడుగులు వేస్తేనే బోర్లో నీళ్ళు రాలా, అంత హైట్లో నీళ్ళు ఉందంటే మీరు ఎట్లా ఆలోచించారు? వంట చాలా ఉన్నాయి ఆ విధంగా దొంగలాడ. నేను అదే పనిగా పోయేది, అది ఊరు పోరు భయమాడ. నేను నిలిచి వెళ్ళా పోతే కూడా ప్రాణంతో నేను అన్నీ ఎక్కి చూసేవాడిని. బాధ అనిపిస్తుంది మేడం ఇది చూసినప్పుడు అయితే. సరే ఎంత పెద్ద ఉన్నాయి సార్, చూడండి గుమ్మాలు. ఇది ఏమో చెప్పినారు కదా, ఇది దీంట్లో ఏదో నాణ్యాలు దాస్తారు ఏదన్నారే.
నాణ్యాలు దాస్తావు దీంట్లో అంటే ఆ పక్క ఉన్న హోల్ ఉంది కింద చూడండి ఒక హోల్. అక్కడేమో నేను తీస్తా కుమారస్వామి రాజబహదూర్ విగ్రహం ఉంది. పెడతారేమో మళ్ళా కొత్తది. ఏందో హోల్స్ వచ్చి స్తంభాలు హోల్స్ వచ్చినాయి ఏందో 4 వైపులు పైపులు ఉన్నాయి. ఆ పైపుల్లో కూడా ఇది వెండి సీసం కరగబెట్టి పై నుంచి ఆ పైప్ ద్వారా వచ్చి కింద వచ్చేది. రండి లోపల. చూస్తున్నారా మెట్లు? పైకి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ మీదే వెళ్ళాలా? చూస్తున్నారా ఎట్లున్నాయి అమ్మ. ఎప్పుడంతా క్లాసులు జరిగాయి మేడం ఆడ. అదో రాసిన డేట్లు కూడా ఉన్నాయి చూడండి. 2-3 years కాదు మేడం. ఎన్ని ఏళ్ళు? 30. ఈడ నాకు తెలిసి ఏసీ కూడా పెట్టించారేమో. 40 ఏళ్ళకి పోయినా క్లాసులు స్టాప్ ఆపి. బా ఇక్కడ వేరేది ఉన్నాయి, ఆడున్నాయి. ఏది మేడం? అవును 4 sides ఉన్నాయి. ఏంటిది? స్లోపుగా మెట్లు సొరంగం ఉంది. పూర్తి చేస్తున్నారు ఇప్పుడు అది. ఏడు కూడా ఒక సొరంగం ఉండింది. దీన్ని మూసేసి బండ్ల గంటలంతా ఉండింటే బాగుండేది కదా అసలు. అక్కడ సొరంగం అది అదే అదొకటి మూసేస్తున్నారు. ఎన్నో ఏళ్ళు అయిపోయింది. అందులో నిధి దొరుకుతుందనే కనపడుతుంటే అవుతుంది. దుర్గం కంచుల ద్వారా కామాక్షం గుడి బాయి కోనేరు గుంట వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ ఆ కాలంలో అప్పట్లో రాజులే దాంట్లో అదే మేడం. ఇప్పుడు ప్రజెంట్ మన మోడర్న్ డేస్ లో నైస్ పెయింట్ వేస్తారు కదా, ఇది ఆయిల్ పెయింట్ అంటారు. అవునవును, తెలసొని మాత్రంతోనే చేశారు. ఎన్ని గుడ్లు పగలు కొట్టుంటారు మేడం. ఈ గోడ ఉంది అవే మేడం. ఇదంతా
ఇప్పుడు కట్టే అపార్ట్మెంట్స్ పడిపోతాయి. ఇప్పుడు కట్టే అపార్ట్మెంట్స్ పడిపోతాయి. ఇప్పుడే పడిపోతాయి. అదే కట్టక ముందే పడిపోతాయి. ఇంకా పైన ఉంది. ఈ మధ్యగా గవర్నమెంట్ దీన్ని అండర్టేక్ చేసుకోవాలి. ఈ తలుపులు టేకు వ్యవసాయం కిటికీలు కావాలి అన్నీ అట్లాలు పొయ్యిలు ఇవన్నీ టేకు వ్యవసాయం. సరేమ్మా మరి వస్తామా? కడుపు ఆకలిగా ఉందా? వెళ్ళి తినేసి మళ్ళా దిగేటప్పుడు అడిగి తిప్పిస్తాను. ఏడుంటా ఇంటికి వెళ్తారా? సరే ఇవ్వండి, పిల్లల చేత వేయించేసి ఇస్తాను. ఆ మెట్లు ఒకటే, ఈ మెట్లు కూడా ఒకటి. అంతేనా? అవేది కిందకే పోతాయి సార్. హెడ్ మాస్టర్ రూమ్ సార్ ఇది. ఇక్కడ నిలబడినా ఆ రూట్లో కానీ ఈ రూట్లో కానీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తుంటే ఆ రూట్లో ఏం జరుగుతుంది ఎక్కడ చేస్తే మొత్తం క్లోజ్ చదువుతున్నాం చేసుకోవచ్చు. ఇప్పుడు కేరళలో టైప్ ఉంటాయి, మధ్యలో ఇల్లు కట్టుకుంటారు, వర్షం పడుతుంది, నీళ్ళు